చంటి వంట చేస్తూ ఉంటాడు. చంటి అయితే ఈరోజు తన చేతులతో తానే స్వయంగా వంట చేయటంతో అక్కడ ఉన్న సింధూర ఆ భోజనాన్ని అయితే తింటూ ఉంటుంది. ఇక రాగి పిండితో చేసిన తోప అలాగే నాటుకోడి పులుసు చేస్తాడు. దాంతో సింధూర అది తింటూ లొట్టలు వేస్తూ ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, ఎంత రుచికరంగా ఉందో తెలుసా అండి అని చెప్పి లొట్టలు వేస్తూ ఉంటుంది. దాంతో అది చూసి చంటి అయితే మరి నాకు ముద్ద పెట్టొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో సింధూర అయితే అయ్యో నా మతి మండ, ఉండండి ఇప్పుడే పెడతాను అంటూ తనైతే ముద్దను తీసి చంటికి తినిపిస్తూ ఉంటుంది. అలా చంటి సింధూర వాళ్ళిద్దరూ కూడా సరదాగా ఆ చంటి చేసిన భోజనాన్ని అయితే తింటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా అలా భోజనం తిన్న తర్వాత సింధూర అయితే చంటి ఆ వంట చేయటంతో సింధూర వెంటనే ఆ భోజనాన్ని తీసుకొని చంచలమ్మ దగ్గరకు వెళ్తుంది. ఇదిగోండి అత్తమ్మ, మీకోసమే తీసుకువచ్చాను రాగి ముద్ద అలాగే నాటుకోడి పులుసు అని చెప్పి ఇస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే మనసు బాగోలేనప్పుడు నువ్వు ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చినా నేను పట్టించుకోను, నాకు ఆ భోజనం అవసరం లేదు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఇది మీ కన్న కొడుకు స్వయంగా తన చేతులతో తాను వండింది అత్తయ్య, మీరు దీనిని రుచి చూడాల్సిందే అని చెప్పి సింధూర అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఒక్కసారిగా ఏంటి చంటి వండాడా, ఏది ఒక్కసారి ఇలా ఇవ్వు, మరి ముందే చెప్పచ్చు కదా అంటూ ఆ ప్లేట్ని అయితే తన చేతిలోనికి తీసేసుకుంటుంది. అది చూసి సింధూర చాలా సంతోషిస్తుంది. ఇక చంచలమ్మ అది ఆ భోజనాన్ని చంటి వండాడని తెలిసి చాలా ఇష్టంగా ప్రేమగా అయితే దానిని తింటూ ఉంటుంది. అలా చంచలమ్మ అయితే దానిని తింటూ ఉండగా అది చూసి సింధూర అయితే చాలా సంతోషిస్తుంది. అత్తమ్మ ఎలా ఉంది అత్తమ్మ, చెప్పండి మీ కొడుకు బాగానే చేశాడు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే బాగానే అని అంటావేంటి, బ్రహ్మాండంగా ఉంది, నా కొడుకు అంటే ఏమనుకుంటున్నావు అంటూ చంచలమ్మ అయితే లొట్టలు వేసుకుంటూ దానిని తింటూ ఉంటుంది. అది చూసి సింధూర కూడా చాలా సంతోషిస్తుంది. అలా వాళ్ళిద్దరూ సరదాగా గడుపుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.